చూడండి, అబ్రహామును ఆశీర్వదించిన దానికంటే ఇస్సాకును ఎక్కువ ఆశీర్వదించలేదా? ఇస్సాకును దీవించిన దానికంటే యాకోబును మరెక్కువగా దీవించలేదా? యాకోబును దేవుడు దీవించిన దానికంటే యోసేపును మరెక్కువగా దేవుడు వర్ధెల చేయలేదా? నీ పిల్లల విషయమే టెన్షన్ పడుతున్న తమ్ముడా, చెల్లి, నీ కడుపును పుట్టిన బిడ్డలను నీకంటే గొప్పవారిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అది నీ కళ్ళతో చూస్తావు, నోటితో స్తుతిస్తావు, హృదయమారా గంతులు వేస్తూ నెమ్మదిగా నువ్వు ప్రభు సన్నిధికి చేరే దినాలు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్లో రాయబడిన మాట మీరు ఎరుగుదురు కదా, నీ పితరుల కంటే నిన్నెక్కువ ఆశీర్వదిస్తాను. అంటే నిన్ను ఆశీర్వదించిన దానికంటే నీలో నుంచి వచ్చిన సంతతిని మరెక్కువగా దేవుడు ఆశీర్వదిస్తాడు. పిల్లలను చూసినప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో, వీళ్ళు ప్రయోజకులు అవుతారో కాదో ఆలోచించి బీపీ తెచ్చుకోకు. పిల్లల మీద మరీ ఎక్కువ విపరీతమైన ఒత్తిడి పెట్టకు. పిల్లలను చూసినప్పుడల్లా హృదయంలో నుంచి విశ్వసించు, వీడిని దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించి ఉన్నాడు. హన్నమ్మ తల్లి పాలు మాన్పిన తర్వాత సమూయేలును దేవుని మందిరంలో వేసింది. ఏమమ్మా, ఓ అన్నమ్మ తల్లి, షిలోహ మందిరంలో వేసి పెట్టినే వాడి భవిష్యత్తు ఏమైద్దమ్మా? వాడు ఆలనా పాలనా చూసేది ఎవరమ్మా? ఈ చిన్నపిల్లోడిని అక్కడ వేస్తే ఏలి ఇంటి వాళ్ళు ఊడిగం చేయించుకుంటారు, కానీ వాడిని ఎదగనిస్తారా? వాడు ఆశీర్వదించబడతాడా ఏంటి? ఎందుకు అక్కడ వేసావు అని ఉంటారు.